భారత అమ్ముల పొదిలోకి కాల్ అయితే వచ్చి చేరుతుంది. కాల్ అంటే కామ్‌కాజే అటానమస్ లాటరింగ్ అనే ఒక డ్రోన్. ఈ డ్రోన్‌ని బెంగుళూరు ప్రైవేట్ సంస్థ తయారు చేస్తుంది. ఈ డ్రోన్‌లు 2-4 లక్షల రూపాయలు ఖర్చు అవ్వబోతున్నాయి. ఈ డ్రోన్‌ల కోసం ఖర్చు పెడుతుంది భారత ప్రభుత్వం. ఇవి కొన్ని వేలల్లో ఉండే విధంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క డ్రోన్‌లకు అవుతున్నటువంటి ఖర్చుని ఇంకా తగ్గించడం కోసం 40-50 వేల రూపాయల మధ్యలోనే అవ్వే విధంగా కూడా ఇప్పుడు ప్రయాణం జరుగుతున్నాయి. దానికి సంబంధించి డిజైన్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. కానీ ప్రస్తుతానికైతే సైన్యం చేతిలో ఉండడం కోసం, అలాగే శత్రు దేశాలు చుట్టూ ఉన్నాయి కాబట్టి, ఒకవైపు చైనా, మరొక వైపు పాకిస్తాను, ఇలా అన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా బంగ్లాదేశ్ కూడా కాలు దువ్వుతుంది కాబట్టి, ఇలాంటి డ్రోన్లు బంగ్లాదేశ్ మీద వదలడానికి, పాకిస్తాన్ మీదకి వదలడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకే ఇప్పుడు వీటినైతే తయారు చేయబోతున్నారు. ఇది అత్యంత పవర్ఫుల్ అయినటువంటి డ్రోను. ఇది 20-40 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్తాయి. 1000 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటాయి. కాబట్టి మనకి ఈ 2 దేశాలు చాలా కీలకం. చైనా కూడా కీలకమే. అంటే ఎవరైనా సరే కయ్యానికి కాదు. ఇప్పుడు డ్రోన్లు అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనం ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో చూసాము. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసాము. మొన్నేమొచ్చేసి ఆపరేషన్ సింధూర్ కూడా చూసాము. ఇక్కడ డ్రోన్లే కీలక పాత్ర పోషించాయి. అందుకే ఇప్పుడు డ్రోన్లని వేలల్లో తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ఇంకా వేల రూపాయల్లో గనక వీటిని తయారు చేయగలిగితే మనం వీటిని 1,00,000 వరకు కూడా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక్కొక్క డ్రోన్‌కి 2,00,000-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది చాలా పెద్ద బర్డెన్ అవుతుంది మనకి. బడ్జెట్ పెరిగిపోద్ది. అలాగని ఇది ఎక్కువేమీ కాదు. 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు అంటే తక్కువే. కానీ డ్రోన్‌లకి అంత పెట్టకూడదు. డ్రోన్‌లకి అంత పెట్టకుండా తక్కువలో ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితం వచ్చేలా చేయగలిగితే మాత్రం అది మనకి చాలా మంచి ఉపయోగపడుతుంది. యుద్ధంలో ఈ తంత్రాన్ని ఉపయోగించి గెలిచినటువంటి సందర్భాలు, శత్రువుని దెబ్బ కొట్టేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. సో అందుకే ఇప్పుడు అన్ని దేశాలు డ్రోన్ల మీద పడుతున్నాయి. భారతదేశం కూడా అత్యాధునికమైనటువంటి డ్రోన్‌ని సొంతంగా తయారు చేసుకోవడానికే ప్రిపరేషన్ ఇస్తుంది.